హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ అబౌట్ యాక్టింగ్. ఐఎమ్ యువర్ యాక్టింగ్ కోచ్ రాజా రాంబాబు. ఈరోజు యాక్టింగ్ సంబంధించిన విషయాలే మనం మాట్లాడుకుంటాం. అది కాకుండా వేరే ఏం మాట్లాడడానికి లేదు, అది చెప్పడానికి నేను రాలేదు. అసలు యాక్టింగ్లో ఇమిడి ఉన్న అంశాలు ఏంటి అన్న విషయాలు మనం తెలుసుకుందాం. జనరల్గా యాక్టింగ్ అనగానే భరతముని తన నాట్యశాస్త్రంలో ఒక విషయం చెప్పాడు. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం. ఆయన చెప్పిన ఈ శ్లోకంలో 4 అంశాలు ఇమిడి ఉన్నాయి. ఆంగికం, వాచికం, సాత్వికం, ఫైనల్గా ఆహార్యం. ఆంగికం అంటే బాడీ మూమెంట్, వాచికం అంటే స్పీచ్, మనం మాట్లాడే మాటలు, సాత్వికం అంటే మన హావభావాలు, మొహంలో పలికించే హావభావాల కిందకు వస్తాయి. ఈ మూడింటి తర్వాత ఆహార్యం. ఈ ఆహార్యం అనేది మేకప్, కాస్ట్యూమ్స్, దీని కిందకు వస్తుంది. నటుడు ఎంత పెద్ద యాక్ట్ చెయ్యి, ఎంత గొప్ప నటుడైనా ఈ 4 అంశాల కిందకే వస్తాయి. ఆ 4 అంశాల్లోనూ ప్రప్రథమంగా ఈ 3 అంశాలే. ఇంకా ఆంగికం, వాచికం, సాత్వికం, బాడీ మూమెంట్స్, స్పీచ్ ప్రాక్టీస్ అండ్ ఫేషియల్ అండ్ బాడీ ఎక్స్ప్రెషన్. ఈ 3లోని కరెక్ట్గా తర్ఫీదు పొందాడంటే ఆహారం అనేది ఆ క్యారెక్టర్ని బట్టి మిగతా వాళ్ళు చూసుకునే పని. సో వీటి మీద సిద్ధహస్తుడైతే మంచి నటుడిగా తయారవ్వచ్చు. ఎంత గొప్ప యాక్టర్ అయినా నేను చెప్పాను కదా, ఈ 3 అంశాల్లోకే వస్తుంది. అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు, ఏదన్నా యాక్టింగ్ చేసేటప్పుడు నేను కూడా అది ఫేస్ చేశాను. ఏంటంటే, ఓయ్ బాబోయ్, డైలాగ్ చెప్పేటప్పుడు ఎలాంటి మూమెంట్ ఇవ్వాలో తెలీదు. మూమెంట్ మీద ఫోకస్ పెడితే డైలాగ్ మర్చిపోతాం. డైలాగు మూమెంటు కరెక్ట్గానే చేస్తున్నాం అనేసరికి ఎక్స్ప్రెషన్ మిస్ అయిపోతుంటుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత, అయ్యి బాబోయ్ నాకు 2 చేతులు ఉన్నాయి, మాట్లాడేటప్పుడు ఈ 2 చేతులు ఎక్కడ పెట్టాలరా దేవుడా అనిపిస్తుంది. అంటే దాని మీద మనకి ఫోకస్ లేక, ఈ చేయి ఎక్కడ పెట్టాలి, ఈ చేయి ఎక్కడ పెట్టాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా, బోల్డ్ అని కన్ఫ్యూజన్ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో ఆటోమేటిక్గా వస్తాయి. ఆంగికం అంటే బాడీ మూమెంట్స్. అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, బాడీ ఫ్లెక్సిబిలిటీ, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ హెల్త్ మెయింటైన్ చేయాలని, అది ఈ ఆంగికం అన్న విషయంలోకి వస్తుంది. అలాగే వాచికం, స్పీచ్, అందులో వోకల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఫేషియల్ మజిల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. తర్వాత మాటలు అంటే కఠిన పదాలు మాట్లాడడం, సరళ పదాలు మాట్లాడడం, తర్వాత టంగ్ ట్విస్టర్స్ మాట్లాడడం, స్పీచ్ ప్రాక్టీస్ చేయటం, ఇలాంటి విషయాలన్నీ, అంశాలన్నీ కూడా ఈ వాచికంలోకి వస్తాయి. ఇక సాత్వికం, సాత్వికాభినయం అంటారు. ఈ సాత్వికాభినయంలో హావభావాలు, కళ్ళతో మాట్లాడడం, ముఖ కవలికలతో మాట్లాడడం, ఎక్స్ప్రెషన్, ప్రాపర్ రైట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనే అంశాలన్నీ కూడా ఈ సాత్వికంలో మనం నేర్చుకుంటాం. లాస్ట్లో ఆహార్యం. ఆహార్యం అంటే మేకప్, నీ ఏజ్కి తగ్గ, నీ సొసైటీలో నీ స్థాయికి, నీ క్యారెక్టర్ ఏ స్థాయికి చెందిందో ఆ స్థాయికి చెందిన కాస్ట్యూమ్స్ వేసుకోవటం, ఆ విధంగా బిహేవ్ చేయడం, ఈ 4 అంశాలే నటనలో ఉంటాయన్నమాట. అయితే ఈ ఆంగికంలోనూ, వాచికంలోనూ, సాత్వికంలోనూ ఎలాంటి ప్రాక్టీసులు ఉండాలి, ప్రాక్టికల్గా కూడా నేను ఒక్కొక్క పాయింట్ మీకు వివరించి చెప్తాను. సో దాని ప్రకారంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అయ్యి నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో నటన అనేది ఎంత గొప్పదైనా సరే ఈ 4 అంశాల కిందకే వస్తుందని దీని సారాంశం అనమాట. హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రాజా రాంబాబు, యాక్టింగ్ కోచ్.